హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ముందుగా మనం బిర్యానీ స్పెషల్ అయితే ఈరోజు చూద్దామండి. ఇంకా బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ ఫస్ట్ అయితే తీసేసుకున్నాము. ఇది హోమ్ మేడ్ కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ఫుడ్ అయితే. ఇంకా తక్కువ స్పైసెస్ అయితే వేసుకొని మేమైతే ప్రిపేర్ చేసుకుంటాము. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి బిర్యానీ అంటే, అందుకని మేమైతే ఎక్కువగా వేసుకోమన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ ఇంకా నెయ్యి అయితే వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ సాంబార్లన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మేమైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు బిర్యానీ కొంచెం తిన్నాక హెవీగా అనిపిస్తుంది, అలా కాకుండా మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ టైప్లో చేసుకుంటే. ఇంకా బిర్యానీ సాంబార్లన్నీ వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, గ్రీన్ బఠానీ అయితే తీసుకున్నాము. గ్రీన్ బఠానీ అయితే బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదా తిన్నప్పుడైతే, అందుకనే మేము తప్పకుండా అయితే యూజ్ చేస్తాము. ఇంకా క్యారెట్ కూడా చిన్నపిల్లలు తింటారు కాబట్టి ఇష్టంగా క్యారెట్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకున్నాము మేమైతే. మీరు కావాలంటే క్యారెట్ని స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు. ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. దాంతోపాటు మనం ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇలాగా సింపుల్గా చేసేసుకుంటాము మేమైతే ఎప్పుడు కూడా. అలాగే ఇంట్లో వాడుకున్న సామాన్లతోనే చేసుకుంటాం మ్యాక్సిమం అయితే. ఇదైతే బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లాస్ట్లో యాడ్ చేసేసుకొని పచ్చి స్మెల్ పోయినంత వరకు అయితే వేయించుకోవాలి. కొంచెం వేయించిన తర్వాత కొబ్బరి అయితే తీసుకున్నాము, పచ్చి కొబ్బరి. ఇంకా ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. ఇంకా మనం బిర్యానీ రైస్ అయితే ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా, అదైతే యాడ్ చేసుకున్నాము. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకొని ఉంచుకుంటాం అనమాట బిర్యానీ రైస్. అప్పుడు మనకి ముద్దగా అవ్వకన్నా పలుకులుగా ఉంటుందన్నమాట బిర్యానీ. మీరు కూడా అలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనం రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాస్కి 1.5 మాత్రమే నేనైతే వాటర్ తీసుకుంటున్నాము. ఈ కొలత అయితే తీసుకుంటే మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లాస్ట్లో టేస్ట్ చూసి అన్నీ సరిపడినట్టు చూసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒక 10 మినిట్స్లో. ఇంకా చూడండి మా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే మేము చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంకా దాంతోపాటు రైతా కూడా. మీకు కూడా ఈ బిర్యానీ నచ్చితే నాకు లైక్ చేయండి, అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు చూసారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.